ఏం ఆలోచిస్తున్నావు? మొత్తం 6 డైస్లు, వాటి వాల్యూ 1. ఈ జన్మలోనే కాదు, నువ్వు రాబోయే 7 జన్మల్లో కూడా ఇది చేయలేవు. అయితే నువ్వు బిగ్ డాడీని కలవాలా? అవును, మీ పెదనాన్నని. నీకేమన్నా మతిపోయిందా చెప్పు? బిగ్ డాడీని కలుసుకోవాలనుకుంటున్నావా? పీటర్ ఆయన ఎవరో నీకు తెలుసు కదా. ఆయనతో తలపడ్డాం మరణంతో ఆడుకునేలాగా. నువ్వు అక్కడికి వెళ్ళలేవు, నేను చెప్తున్నాను. నేను వెళ్తున్నాను. పీటర్, నేను మిమ్మల్ని అడగట్లేదు, మీకు చెప్పడానికి వచ్చాను. బాయ్. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? బిగ్ డాడీ తన శత్రువుని ఎప్పటికీ అసలు క్షమించరు. ఒకవేళ ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళు వెలకట్టలేని వస్తువుని ఆయన లాక్కుంటారు. నా జీవితంలో విలువైన దాన్ని ఆయన ఆల్రెడీ లాక్కున్నారు. బిగ్ డాడీ, నీ కసినో చాలా బాగుంది, మెరిసిపోతుంది కూడా. బిజినెస్ ఎలా జరుగుతోంది? నువ్వు చూడ్డానికి అందంగానే ఉన్నావు. ఇంతకీ నువ్వు వాడే క్రీమ్ ఏంటి? దూరంగా ఉండు. నువ్వే దగ్గరికి రమ్మన్నావు, ఇప్పుడు దూరంగా ఉండంటే ఎలా? నువ్వు మర్చిపోకు, నేను గోమ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే వారసురాల్ని. నాతో తప్పుగా ప్రవర్తిస్తే చాలా ఫీల్ అవుతావు. నాకు వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం. బై ద వే, నీ గోమ్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడో నిన్ను బయట గెంటేశారు. మీ తాతతో మాట్లాడాను, విక్టర్ గోమ్స్. ఆయన ఏమన్నారంటే నేను నిన్ను ఏం చేసినా ఆయనకి ఏ సమస్య లేదన్నారు. మొత్తం 6 డైస్లు, వాటి వాల్యూ 1. ఈ జన్మలోనే కాదు, నువ్వు రాబోయే 7 జన్మల్లో కూడా ఏవి చేయలేవు. ఇంకా నువ్వు అవమానపడకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ముందు కనిచి లేచి మోకాళ్ళ మీద నుంచుని నా కళ్ళ ముందు 2 చేతులు జోడించి ఇలానో. వద్దు, దగ్గరికి రావద్దు. వచ్చావంటే వీళ్ళిద్దరిని చంపేస్తాను. యాంటనీ, నువ్వు నన్ను మర్చిపోయావనుకుంటా. ఈ దారా ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు మా బ్రోని టచ్ కూడా చేయలేవు. ఆయన మీద నువ్వు ఏలు కూడా పెట్టలేవు. ఎవరికైతే ప్రాణాల మీద ఆశ ఉంటే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఏంటి నువ్వు ఇలా చేసావు? నీ నంబర్స్ తెలుసుకోవడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. నీ ప్రాణాలు కాపాడుకో, అందుకు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. వావ్, 6 6 6 6 6 6 ఇంటూ 6 36. అద్భుతం, మొదటి రౌండ్లోనే ఇంత కొట్టేశావా? ఐ మస్ట్ సే దీన్ని బిగినర్స్ లక్ అంటారు. ఇప్పుడు నీ టర్న్. ఎలాగో ఈరోజు నీ బ్యాడ్ లక్. రియలీ? చూద్దాం. గెస్ట్ చేయగలవా? చేయలే, పర్వాలేదు, ట్రై చేయి. వద్దా? ఓకే. ఓరి నాయనో, 6 6 6 6 6 6. నాకు 6 వచ్చింది. 6 ఇంటూ 6 36. ఇద్దరు సమానంగా టై అయ్యా. వావ్! ఇప్పుడేం చేద్దాం? ఇంకో రౌండ్ ఆడదాం. లాస్ట్ గేమ్లో ఎలా ఆడాం? హైయెస్ట్ నెంబర్ పెట్టే. కానీ ఈ గేమ్లో ఎవరు గెలుస్తారంటే లోయెస్ట్ నెంబర్ వచ్చిన వాళ్ళు. ఓకే, ఫస్ట్ నువ్వే ఆడు. ఈసారైనా గెస్ట్ చేయగలవా? ఏ యాంటోనీ, మా అన్న గెస్ట్ చేయరు, నువ్వు చూపించు. ఏయ్, 15 లాగా చేయకు. నువ్వు మాట్లాడకుండా ఉండు, లేదంటే నీ వేలుకు వచ్చేస్తాను. ఓ, అద్దరు కొట్టేశారు బాస్. మీరు దుమ్ము దులిపేశారు. ఇది మీరు తప్ప ఇంక ఎవ్వరు చేయలేరు. నువ్వు ఇది అస్సలు గెస్ట్ చేసి ఉండవు కదా? అంతా పోయింది పో, కమిషన్ కూడా పోయింది. హే, జాగ్రత్తగా విను. మంచి కుర్రాళ్ళలాగా సైలెంట్గా ఉండాలి, అర్థమైందా? పుట్ యువర్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. ఈ గేమ్ నీ బ్రదర్కి నాకు మధ్య జరుగుతోంది. ఒకవేళ నువ్వు ఏదైనా శబ్దం చేస్తావంటే నీ నాలుగు కోసి బయటపడేస్తాను. ఇప్పుడేం చేద్దాం చెప్పు? ఏం ఆలోచిస్తున్నావు?
మొత్తం 6 డైస్లు వాటి వాల్యూ 1. ఈ జన్మలోనే కాదు, నువ్వు రాబోయే 7 జన్మల్లో కూడా ఇది చేయలేవు. మొత్తం 6 డైస్లు వాటి వాల్యూ 1. ఈ జన్మలోనే కాదు, నువ్వు రాబోయే 7 జన్మల్లో కూడా ఏవి చేయలేవు. ఇంకా నువ్వు అవమానపడకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. ముందు కనిచి లేచి మోకాళ్ళ మీద నుంచుని నా కళ్ళ ముందు 2 చేతులు జోడించి ఇలాను, నా వల్ల కాదు ఆంటనీ గారు, నన్ను క్షమించండి అను. నేను నిన్ను వదిలేస్తాను. నీ వల్ల ఇప్పుడు పారిపోలేవు, ఎందుకంటే నీ టైం అయిపోయింది. నువ్వు దేనికి భయపడకు, ఎందుకంటే మా బాస్ మూడ్ చాలా బాగుంది. ఇప్పుడు నీ వేల్ని కట్ చేసేటప్పుడు ఆయన చాలా ప్రేమతో మెల్లిగా కట్ చేస్తారు. నీకు అసలు నొప్పి రాదు. ఎందుకు అనవసరంగా వాగుతున్నావు? కాస్త కూల్గా ఉండు. ఇంకా ఎవరు గెలవలేదు. నా దగ్గర ఓ సామెత ఉంది, వింటావా? అన్నా, ఓడిపోతాం అనే భయాన్ని ఎవడు ఓడిస్తాడో వాడే కిలాడి, అసలైన కింగ్. తలకి మించిన భారం ఇది, కానీ బాగుంది. అర్థమైందా? మా అన్న కింగు అని. ఇప్పుడు చూడు నువ్వు. నీ డై శబ్దాన్ని బట్టి నేను నీకు ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు నన్ను అసలు ఓడించలేవు అని. జస్టిన్, బాస్, కత్తి కాదు, వెళ్ళి చాపర్ తీసుకురా. ఇప్పుడు కట్ చేయాల్సిన టైం వచ్చింది. నేను ఇంకా డైస్ని చూపించనే లేదు. నువ్వు నా ఓటమి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎటువంటి ప్లాట్ఫామ్ ప్లేయర్? నేను నీ డైస్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకో తెలుసా? అసలైన ప్లేయర్ డైస్ గాల్లో ఉన్నప్పుడే దాని నంబర్ ఎంతో చెప్పగలడు. నేను నీకు చెప్పగలను, నువ్వు 1 కన్నా తక్కువ వేయాలి, కానీ నువ్వు 1 కన్నా ఎక్కువ వేసావు. గాలి దిశ మారడానికి ఎక్కువ సమయం పట్టదు. లక్ ఎప్పుడు నీతోనే ఉంటుందనుకోకు. ఓకే, నిన్న డైస్ని చూపిస్తాను. పడు పడు, ఇది ఎందుకు పడట్లేదు? పడు పడు. ఇది అసాధ్యం. ఇలా జరగడానికి వీల్లేదు. ఈ ట్రిక్ కేవలం ఒక మాస్టర్ మాత్రమే చేయగలడు. ఎవరు నువ్వు? ఇది ఎలా చేశావు? ఎలా చేశావు? అనవసరమైన ప్రశ్న. నాకు తెలిసిందొక్కటే, నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. నీకు 1 నెంబర్ వచ్చింది, నాకు అంతకంటే తక్కువ, 0. అన్నా, మీరు మనిషి కాదు, దేవుడు. న్యాయం కల్పించే దేవుడు. ఈ మూర్ఖుడి చేతివెలిని కత్తిరించి నాకివ్వండి. దాన్ని నేను మెడలో వేసుకొని గోవాలో షికార్లు కొడతాను. జూదంపై ఆధారపడి ఎవడు బతుకుతాడో వాడి చావు కూడా జూదాటం వల్లే అవుతుంది. సరే, నీ ఫస్ట్ కండిషన్ని నెరవేర్చు. నేను గెలిచిన నా డబ్బంతా నాకు క్యాష్గా కావాలి. ఇలా చూడు, అంత డబ్బు నా దగ్గర క్యాసినోలో లేదు. ముందు నేను బిగ్ డాడీతో మాట్లాడాలి. ఐ థింక్ మీ బిగ్ డాడీని మీట్ అయ్యే సమయం వచ్చింది అనుకుంటా. ఇలా చూడు, నేను బిగ్ డాడీతో మాట్లాడతాను, కానీ నువ్వు నా వేళ్ళు కట్ చేయకూడదు. అలా చేస్తే నాలుక కట్ చేసిన దానికి సమానం అవుతుంది. నీ నోస్ ఆల్రెడీ కట్ అయింది అంటనే. వెళ్ళు, మీ పెదనానికి ఫోన్ చేయి. హలో నానా, అది చెప్పు. నన్ను క్షమించండి, నేను ఓడిపోయాను. ఓడిపోయానని పదం మొదటిసారిగా నీ నోటి నుంచి వింటున్నాను. ఏం ఓడిపోయావు? క్యాష్ మొత్తం, అలాగే నా వేళ్ళు, ఇంకా మీ క్యాసినో కూడా. ఇంకేంటో చెప్పు. నన్ను కూడా తాకట్టు పెట్టావా ఏంటి? కాదు 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 కాదు, అది అతను ఎవరంటే మిమ్మల్ని కలవాలన్నాడు. ఆడితో చెప్పు, ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో వాడిని కలుస్తానని. అక్కడికే వస్తున్నా. మీ బిగ్ డాడీ వస్తున్నారుగా, కసినో తాళాలు డబ్బులు తీసుకొని. అదంతా నాకు తెలియదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, లేదంటే చేస్తావు. చేస్తామని ఎవరిని బెదిరిస్తున్నావు వెంటనే? సరే, ఈలోగా నీ లెక్కని తేలుద్దాం. ఏది
నీ వేలు చూపించు. చూడు, నీకు బిగ్ డాడీకి మధ్య ఏ ఇష్యూ అయితే ఉందో మీరిద్దరు కూర్చుని సాల్వ్ చేసుకోండి. మధ్యలో నన్ను లాగకండి. నువ్వు నా వేలు కట్ చేయడానికి వీల్లేదు. చూడు యాంటనీ, నువ్వు నీ మాట తప్పుతున్నావు. ఇది చాలా తప్పు. ఇలా చూడు, నేను చెప్పేది ఒకసారి విను. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. జీవితంలో ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాను. అలాగే గ్యాంబ్లింగ్ ఆట కూడా మానేస్తాను. నువ్వు నా వేలు కట్ చేయడానికి వీల్లేదు. చూడు, ఒకవేళ నా వేలు కనుక కట్ చేసావంటే నేను నీ పీకకు వస్తాను. ఏయ్, మా అన్ననే బెదిరిస్తావా? తల తీసేయమంటావా? ఇక్కడ రక్తం కారుతుంది. నా దగ్గరికి రావద్దు. ఒకవేళ కదిలారంటే చూసుకోండి. హలో ఎవ్రీబడి. ఏయ్, నువ్వెవరు? లోపలికి ఎలా వచ్చావు? హలో జోకర్, అది కళ్ళ బటనా? తెలియలేదా? డోర్ నుంచే కదా వచ్చాను. జస్టిన్, నేను నీకు చెప్పాను కదా, ఈ కెసినోలో ఉన్న తలుపులన్నింటినీ లాక్ చేయమని. నాకు ఏదైనా అయితే నీ ఉద్యోగం ఊడుతుంది. బాస్, తాను ఎలా లోపలికి వచ్చిందో నాకు నిజంగా తెలీదు. నా చేతులతోనే డోర్స్ ని లాక్ చేశాను. మీరు ఎన్ని డోర్స్ లాక్ చేసినా నన్ను ఆపలేరు. నేను లోకంలో ఉన్న ఎటువంటి తాళమైన తీగలను మీరు ఎన్ని డోర్స్ లాక్ చేసినా నన్ను ఆపలేరు. నేను లోకంలో ఉన్న ఎటువంటి తాళమైన తీగలను తనొక దొంగ, అర్థమైందా? ఇంకా ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు? వెళ్ళి తని బయటికి పంపించావు. బాస్, తాను చిన్నపిల్ల. చంపకేసి ఒకటిస్తే అంతా సర్దుకుంటుంది. నువ్వేం చెప్పావు? చిన్నపిల్లనా? నువ్వు ఈ చిన్న పిల్లకి నాన్న కావాలని ప్రయత్నం చేయకు. లేదు లేదు, వద్దు వద్దు. వద్దు, దగ్గరికి రావద్దు. వచ్చావంటే వీళ్ళిద్దరిని చంపేస్తాను. యాంటనీ, నువ్వు నన్ను మర్చిపోయావనుకుంటా. ఈ దారా ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు మా బ్రోని టచ్ కూడా చేయలేవు. ఆయన మీద నువ్వు ఏలు కూడా పెట్టలేవు. ఎవరికైతే ప్రాణాల మీద ఆశ ఉంటే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా చచ్చిపోతారు. యాంటనీ, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు. నీ వేలును నువ్వే కట్ చేసుకుంటావా, లేతే నేను కట్ చేయనా? నువ్వు ఒకటి మాత్రం బాగా విను. నీ వేలును నేను కట్ చేస్తే ఆ నొప్పిని నువ్వు అస్సలు తట్టుకోలేవు. ఒక నిమిషం ఆగు. నేను కింద పెడతాను. చూడు, కింద పెట్టేశాను. ఓకే ఓకే పీటర్, మనం ఒక పని చేద్దాం. ఇద్దరు కూర్చొని నెగోషియేట్ చేసుకుందాం. బెడ్ కట్టేశాక నెగోషియేట్ చేయడం కుదరదు. అది నా సిద్ధాంతానికి వ్యతిరేకం. అయితే సరే, మనం ఒకటి చేద్దాం. నేనే నా వెళ్ళి కట్ చేసుకుంటాను, సరేనా? మీరెవరూ దగ్గరికి రాకూడదు. నేను నీకోసం ఈ ఒక్కటి చేయగలను. కట్. ఇంకా ఈ డబ్బు నా దగ్గరకు వచ్చి చేరేంత వరకు ఈ కసినో క్లోజ్లో ఉంటుంది. నువ్వు వెళ్ళి మీ పెదనాన్నకి చెప్పు, పాతాళంలో దాక్కున్నా సరే వెతికి కనిపెడతానని. యాంటనీ వేలు నరికేసి ఒక కొత్త ఆటని నువ్వు మొదలు పెట్టేశావు. కానీ నువ్వేమనుకుంటున్నావు? బిగ్ డాడీని నువ్వు గెలవగలవనా? ఆయన చాలా శక్తివంతులు. నిప్పుతో ఆడుకోక పీటర్. నిప్పుతో చెలగాటం ఆడడం నా తలరాతలో రాసుంది నటాషా. బట్ ఐ ప్రామిస్, ఆ నిప్పు వల్ల నాకే ప్రమాదం కలగదు. కానీ నీ సెక్యూరిటీ బిగ్ డాడీ మొత్తం అనౌన్స్ చేసేశారు. ఆయన నీ దగ్గర నుంచి ఇంట్రెస్ట్తో వసూలు చేసి లెక్క తీర్చుకుంటారు. ఇది చాలా మంచిది. ఇన్నేళ్లుగా నేను ఈ రోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. పీటర్,
ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. నీకోసం కాకపోవచ్చు, కానీ నా కోసం నీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. 2 నిమిషాల్లో ఈ కెసినోని అంతా ఖాళీ చేయండి, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. వెళ్ళండి. ఎనీవే, నేను వెళ్ళి ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. మీకెంత ధైర్యం ఉంటే నా కసినోలో అడుగు తీసి పెడతారు? గోన్స్ ఫ్యామిలీతో పెట్టుకోగలనా? లేదు మ్యామ్, నేను అలా చేయలేను. నేను నా డ్యూటీని మాత్రమే చేశాను. ఎవరు నీకు ఈ డ్యూటీ ఇచ్చింది? ఎవరికి అంత ధైర్యం ఉంది? ఆర్డర్ చేసింది నేనే, నటాషా బేబీ. బిగ్ డాడీ, నీ కసినో చాలా బాగుంది, మెరిసిపోతుంది కూడా. బిజినెస్ ఎలా జరుగుతోంది? నువ్వు చూడ్డానికి అందంగానే ఉన్నావు. ఇంతకీ నువ్వు వాడే క్రీమ్ ఏంటి? దూరంగా ఉండు. నువ్వే దగ్గరికి రమ్మన్నావు, ఇప్పుడు దూరంగా ఉండంటే ఎలా? నువ్వు మర్చిపోకు, నేను గోమ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒకే వారసురాల్ని. నాతో తప్పుగా ప్రవర్తిస్తే చాలా ఫీల్ అవుతావు. నాకు వెయిట్ లిఫ్టింగ్ అంటే చాలా ఇష్టం. బై ద వే, నీ గోమ్స్ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వాళ్ళెప్పుడో నిన్ను బయట గెంటేశారు. మీ తాతతో మాట్లాడాను, విక్టర్ గోమ్స్. ఆయన ఏమన్నారంటే నేను నిన్ను ఏం చేసినా ఆయనకి ఏ సమస్య లేదన్నారు. ఆట మొదలెడదాం. ఎవరి నంబర్ అయితే ఎక్కువ ఉందో వాళ్ళే గెలిచినట్టు. ఒకవేళ నేను ఓడిపోతే నేను నా చెయ్యిని నరుక్కుంటాను. ఒకవేళ గెలిస్తే నేను నీ ప్రాణాల్ని తీస్తాను. నువ్వు డీలర్ని పణంగా పెట్టలేవు. నేను ఎవరినైనా తాకట్టు పెట్టగలను. ఇన్ఫాక్ట్ నేను తన నాన్నని కూడా తాకట్టు పెట్టగలను. నువ్వు ఎలాంటి క్యాసినో ఓనర్, ఈ విషయం కూడా నీకు తెలీదా? ఒక అసలైన గ్యాంబ్లర్ అన్ని పోర్ట్ని తాకట్టు పెడతాడు. డైస్ ఇవ్వు బేబీ, డైస్. డైస్. ఇప్పుడు నీ టర్న్. ఆడు. ఏంటో అలా చూస్తున్నావు? ఆడు. ఓ, నువ్వే గెలిచావు. నువ్వు ఒక మంచి అవకాశాన్ని కోల్పోయావు. నువ్వు నా చెయ్యిని నరుకుండొచ్చు, కానీ భయపడిపోయావు. భయపడిన వాళ్ళు చచ్చినట్టే. అర్థమైందా? వెళ్ళి కూర్చో. వెళ్ళి కూర్చోమన్నాను. ఓ, నీకు ధైర్యం చాలా ఎక్కువ. మీ తాత నాకు లొంగిపోయి సలాం పెడతాడు, కానీ నువ్వు నన్ను చూసి భయపడట్లేదే. నీ క్యాసినోని బంధించుకుంటా వదిలిపెట్టను బేబీ. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తానులే, నీ క్యాసినోని బంధించిన తర్వాత వెళ్తాను. ఇప్పుడు చెప్పు, వాడెక్కడా? నన్ను కలవాలని చెప్పిన వాడెక్కడా? ఇక్కడున్నాను. బిగ్ డాడీ చెప్పినందువల్లే నేను అతన్ని చనిపోయే పరిస్థితిలో ఉన్న కారులో నుంచి నెట్టేశాను. నువ్వు కూడా మీ నాన్నలాగా కుక్క కన్నా నీచమైన చావు చేస్తావు. ఇంకా నువ్వు బిగ్ డాడీని కలవాలనుకుంటున్నావా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.